పహల్గాం ఉగ్రదాడి ఎన్నో కుటుంబాల ఆనందాన్ని చిదిమేసింది. పసిపిల్లల ముందే కరుడగట్టిన ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. వేడుకున్నా కనకరించకుండా కుటుంబ సభ్యుల ముందే నిర్దాక్ష్యంగా తమ వారి ప్రాణాలు తీశారు. తన 3 ఏళ్ల బిడ్డ భవిష్యత్తు కళ్ళ ముందే కదలాడుతుంటే భారత్ భూషణ్ నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయిన తీరు అందరి హృదయాలను మలిపెడుతుంది. భారత్ భూషణ్ అనూహ్య మరణాన్ని దగ్గర నుంచి చూసిన భార్య సుజాత అంతులేని ఆవేదనకు గురవుతున్నారు. ఏప్రిల్ 18న మేము వెకేషన్కి వెళ్ళాం. పహల్గాం మా పర్యటనలో చివరి ప్రాంతం. గుర్రాలపై మేము బైసార్కు వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత కాశ్మీర్ కాస్ట్యూమ్స్ ధరించి ఫోటోలు దిగుతున్నాం. మా పిల్లాడితో ఆడుకుంటున్నాం. అప్పుడే ఒక్కసారిగా తుపాకుల శబ్దం వినిపించాయి. పక్షులు, అడవి జంతువులను వెళ్ళగొట్టేందుకు ఆ శబ్దాలు చేస్తున్నట్టు తొలుత భావించాం. కానీ రాను రాను ఆ సౌండ్ మాకు దగ్గరైంది. అది దాడి అని అర్థమైందని కన్నీటి పర్యంతమయ్యారు. కానీ మేము దాక్కునేందుకు ప్లేస్ కూడా లేకపోయింది. బైసర్ ఒక పెద్ద మైదానం. మేము సరిగ్గా మధ్యలో ఉన్నాం. చివరికి టెంట్ల వెనక్కి వెళ్ళాం. అవి కూడా మైదానం మధ్యలో ఉన్నాయి. మేము అక్కడ దాక్కున్నా ఏం జరుగుతుందో మాకు కనిపించింది. అదంతా భయానకంగా కనిపించింది. ప్రతి ఒక్కరిని బయటకు లాగి వివరాలు కనుక్కొని కాల్చివేశారు. మా కళ్ళ ముందే ఒక వ్యక్తిని తలలో గురిపెట్టి 2 సార్లు కాల్చారు. మా టెంట్ దగ్గరలో ఒక ఉగ్రవాది మాటలు నాకు వినిపించాయి. మా పిల్లలు బాధపడుతుంటే మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా అనడం వినిపించింది. అప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేముంటే ఒక ఉగ్రవాది నా భర్త వద్దకు వచ్చాడు. ఏమి ప్రశ్నించకుండానే కళ్ళ ముందే నా భర్తను కాల్చివేశాడు. అప్పటికే నా భర్త అతడితో ఎంతో వేడుకున్నాడు. నాకు చిన్న పిల్లాడు ఉన్నాడు, దయచేసి వదిలేయండి అని బతిమాలాడు. కానీ ఆ ఉగ్రవాది కనకరించలేదు అని ఆమె రోధించిన తీరు చూసి అక్కడున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు.